నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ నగర శివారులో అర్ధరాత్రి వేళ దుండగులు హల్చల్ కలకలం రేపింది. పెళ్లి కార్యక్రమం ముగించుకొని కారులో ఇంటికి వెళ్తున్న ఒక కుటుంబాన్ని కొందరు యువకులు బైక్పై వెంబడిస్తూ భయాందోళనకు గురిచేశారు. కారులో మహిళలు, చిన్నారులు ఉన్నప్పటికీ ఏమాత్రం కనికరం లేకుండా రెచ్చిపోయిన ఈ ఘటన కార్ డాష్ క్యామ్లో రికార్డ్ అయింది. ఏం మాట్లాడకూడదు. కావాలని చేస్తున్నారు అనంత సైడ్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద మనసును చాటుకుంది. సహాయం కోసం వచ్చిన మునుగోడుకు చెందిన ఓ మహిళకు ప్రభుత్వం తరపున 50,000 ఆర్థిక సాయం అందజేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రశంసిస్తూ ఆయన దానకర్ణుడు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణుడు ఉన్నాడు అక్కడ. నాది తెలిస్తే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. మీరు రాజగోపాల్ దగ్గరికి పోరి, ఏం కావాలి నీకు? గవర్నమెంట్ స్కూల్ చేస్తుందా? ఇది గవర్నమెంట్ స్కూల్ ఫ్రీ కావాలంట, కానీ ఈ సంవత్సరం అయిపోయినాయి అమ్మా. వెళ్ళి ఈసారి అయిపోయింది, చదివి నెక్స్ట్ ఇయర్ ఇప్పిస్తా. ఆ పైసలు ఇచ్చే ఖర్చు ఏమైనా ఉంటే మీ ఇస్తాను. ఎందుకు పని చేయవు? ఇప్పుడు ఏం చేయాలని ఇప్పుడు ఆయన హెల్ప్ చేస్తే ఏం చేస్తాడు అంటే ఏంది? పని చేసుకునే దానికి హెల్ప్ ఏంది? పని చేస్తాను కాదు. 50,000 కిరాణా షాప్ పెట్టుకుంటావు ఇంట్లో. మనం 50,000 ఇచ్చి ఆయన తాగి తిని పనుకుంటే నా పైసలు కాదు, నా దగ్గర పైసలు లేవు. ఇది ఒట్టికేసి గవర్నమెంట్ వాటర్ అనుకున్నాను. అందరూ చూసి నా అప్లికేషన్ అనుకుంటున్నది. పొద్దున ఇంటికాడ ఉన్నాయని ఖాళీ అని రవి ఒక్కొక్క 50,000 ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బీచ్ షాక్స్ ఏర్పాటుపై హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనతోనే ప్రారంభమైందని పేర్కొన్న ఆమె ముందుగా అందరూ సహకరించాలని కోరారు. యాక్చువల్గా అమ్మా, గవర్నమెంట్ ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు అది ఎలా ఉంటుంది, ఎలా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ మన దేశంలోని, మేము పరాయి దేశాల దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మేము మాట్లాడట్లేదు. మన దేశంలోనే మన ప్రాంత ప్రజలే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంహం ఒక టూరిజం డెవలప్ చేయడానికో, లేకపోతే సంహం వెళ్ళి వాళ్ళు అక్కడ టూరిజం డెవలప్ చేస్తూ, అంటే సంథింగ్ ఒక రిలాక్సేషన్కో, లేకపోతే ఒక రిక్రియేషన్కో, లేకపోతే వాళ్ళు కాసేపు ఒక ఎంజాయ్మెంట్కో మిగతా రాష్ట్రాలు, మన చుట్టుపక్కల రాష్ట్రాలకే వెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అటువంటి ప్రయోగం కనుక మన ఆంధ్రాలో జరిగితే టూరిజం డెవలప్ చేసేదానికి ఏదైనా ఆస్కారం ఉంటుందా అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద టైం లిమిట్ పెట్టి, దానికి కూడా పర్ఫెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి కూడా ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా పెట్టుకొని ఒక స్టేట్ మొత్తం లేదా ఒక 2 దగ్గర ఇలాంటి ప్రయత్నం చేయడానికని ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ప్రయత్నం చేస్తాం. మీరన్నట్టు 1 minute బాబు ప్లీజ్, 1 minute. మీరన్నట్టు అక్కడ నిజంగా అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి అనుకుంటే ఈరోజు గవర్నమెంట్ డెఫినెట్గా
దాని మీద చర్యలు తీసుకుంటుంది. దయచేసి నేను ఏమంటానంటే ఇది ఒక ప్రయోగం. ఆ ప్రయోగానికి ఈవెన్ మేము అందరం మాట్లాడుకునేటప్పుడు కూడా క్యాబినెట్లో దీని గురించి చర్చ వచ్చినప్పుడు కూడా సార్ చాలా క్లియర్గా చెప్పారు, ఇట్స్ ఏ పైలట్, ఒక ప్రయోగం చేస్తున్నాం. ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. ఏంటండి ఏమండి అంటే మీరు నన్ను కూర్చోబెట్టి నా చేత మాట్లాడిస్తారు కానీ నేను మాట్లాడడం మొదలు పెడితే మళ్ళీ ఏదో ఒకటి కాంట్రవర్సీ అంటారు. అంటే ప్రయోగం చేసేటప్పుడు 100కి 100% సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు, దేవుడి తరం కూడా కాదు. ఆ దేవుడి తరం కూడా కాదు ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది. ఎంతమంది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నాం, దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పెద్ద రాయకూడదు, ఏది పెద్దది మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అటువంటి పరిస్థితి వస్తాయి కనుక గవర్నమెంట్ వెనక్కి తగ్గడం ఏంటంటే ఆపుతాము అంతే తప్పించి మేము ఎప్పుడు కూడా పబ్లిక్ కి వ్యతిరేకంగా వెళ్తామని ఎప్పుడు చెప్పలేదు, వెళ్ళము కూడా. మన కల్చర్ వేరు, మనకి ఇక్కడ పుణ్యస్నానాలు అన్ని కూడా బీచ్ మీద జరుగుతుంటాయి, టెంపుల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మహిళల నుంచి వ్యతిరేకత ఎవరు మాట్లాడుతున్నారు? మహిళా సంఘాలన్నీ కూడా తీవ్రంగా. అనిల్ బాబు, యా వాయిస్ వినిపించింది, మనిషి కనిపించలేదంటే అని అనుకున్నాను. యా అమ్మా బోత్ ఉంటాయి నాయన. నేను ఏమంటానంటే 2 ఉంటాయి ఒక దగ్గర. అంటే మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది, మనం చూసే చూపు బట్టి ఉంటుంది. నేను అదంట. ఈరోజు ప్రతి ఒక్కరు విశాఖపట్నం టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. టూరిజం డెవలప్ అయ్యేదానికి ఎంతవరకు తీసుకుంటున్నాం, అన్ని ఇనిషియేషన్స్ తీసుకుంటున్నాం. ఈరోజు టూరిజం డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం ఈరోజు టూరిజంలో ఎంత మేరకు ముందుకెళ్ళిందో మీరు కూడా చూస్తున్నారు. ఇది అంటే ఇప్పుడు చాలా మంది చాలా స్టాటిస్టిక్స్ తీసుకున్నాం, మీకేమో ఇలా దీని మించి మాట్లాడితే నా గురించి ఏదో రకంగా మాట్లాడతారు. సో అన్ని ఆలోచన చేసుకొని ఒకసారి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. దానికి కూడా ఇప్పుడు ఎక్కడైనా సముద్ర స్నానాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. సముద్ర స్నానాలు అంటే దారి పొడుగునా కాదు కదా, కొంత టైం, వాళ్ళకి ఒక ప్లేసెస్, ఇవన్నీ కూడా మీరు చెప్పిన సూచనలు 1 or 2 ఉన్నాయి కదా, వీటిని కూడా ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలని చూసుకుంటాం మేము కూడా. ఓకే, పబ్లిక్కి ఇబ్బంది రాదు, టూరిజం పెరగాలి, పబ్లిక్కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు. ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు. హైదరాబాద్ లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉద్యోగుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అలిపిరి జూ పార్క్ రోడ్డులో స్వామివారి చిత్రపటాలు నిర్లక్ష్యంగా పడి ఉన్నాయంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరమ పావన పుణ్యక్షేత్రం, దివ్యస్థలం, వెంకటేశ్వర స్వామి నిలయం, స్వామివారి అధినాయకుడిగా 7 లోకాలను పరిపాలిస్తున్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామివారి
స్థలాలలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని పరిరక్షిస్తున్నా అని నిరంతరము అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారి పాలనలో అలిపిరి దగ్గర నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ప్రాంతమంతా ఈ చుట్టుపక్కలంతా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే. ఈ స్థలాలలో చాలా పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ స్థలాలను పవిత్రంగా ఉంచాల్సినటువంటి టీటీడీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి బాధ్యత చంద్రబాబు గారే వహించాలి. కొన్ని వందల వేల స్వామివారి ఫోటోలన్నీ కూడా అత్యంత నిర్లక్ష్యంగా చెత్త కుప్పలల్లో మలమూత్రాదుల మధ్యన పడేసినారు. ఇది టీటీడీ పడేసిందని నేను చెప్పను. ఎవరు పాడేసినా టీటీడీ విజిలెన్స్ వెనువెంటనే అప్రమత్తం అవ్వాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి మేమేదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నాం అని మాటలు మాట్లాడుతున్నారే. 2 సంవత్సరాలుగా మొత్తం అంతా టీటీడీని ప్రక్షాళన చేశామని చెప్తున్నారే. టీటీడీ స్థలాలలో వెంకటేశ్వర స్వామి ఇతర దేవతలు ఈ మైలలో పడి ఉంటే దాన్ని తీసివేసేటువంటి ప్రక్షాళన కూడా చేయనటువంటి మీరు ఈ బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్న పాలక మండలి, ఇప్పుడున్నటువంటి అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా చంద్రబాబుకు ఊడిగం చేసే వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. స్వామివారి విగ్రహాలు చిన్న చిన్నవి అన్నీ కూడా మలమూత్రాల మధ్యనున్నాయి, బీరుబాటళ్ల మధ్యనున్నాయి, ఎక్కడ చూసినా కంపు కొట్టేటువంటి మైలలో ఉన్నాయి. కొన్ని పదుల సంఖ్యలో రోజుల తరబడి అవన్నీ కూడా అలా పడిపోయి ఉంటే క్లీన్ చేయరండి, వాటిని తీసేయరండి. స్వామివారి పటాలను ఎవరైనా పాడేస్తే అందులోనూ కూడా మన టీటీడీ స్థలాలలో పాడేస్తే వదిలేస్తారా? వదిలేసి చోద్యం చూస్తున్నది టీటీడీ. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. టీటీడీ స్థలాలను వెంకటేశ్వర స్వామి పటాలను వేసేటువంటి డస్ట్బిన్గా మార్చివేసినట్టుగా ఉన్నది టీటీడీ పాలక మండలి, టీటీడీ అధికారులు. ఈ ప్రాంతమంతా కొన్ని వందల వేల చిత్రపటాలన్నీ కూడా, అందులో కొన్ని చిన్న చిన్న స్వామివారి ప్రతిమలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ తలపెట్టుకుంటారు టీటీడీ? మీరు ఆ ప్రక్షాళన చేసింది మీ పాలనలో ఎంత దుర్మార్గంగా, ఎంత అపచారాలు జరుగుతున్నాయి అని కళ్ళకు కట్టినట్లుగా చూపించటానికే ఈరోజు మొత్తం అంతా కూడా మేము ఈ రోజున దీన్ని బయటికి తీస్తున్నాం. ఇప్పటికైనా చిగ్గు తెచ్చుకోండి. మేమే పెట్టామో అని చెప్పగలిగేటువంటి సమర్థులు, నీచులు కూడా మీ దగ్గర ఉన్నారు. దీని మీద ప్రకటన కూడా ఇస్తారు మీరు. కానీ మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉంటాయి. ఛాలెంజ్ విసురుతున్న మీ పాలన నికృష్టమైనటువంటి పాలన కనుకనే స్వామివారి పటాలని, స్వామివారి ఫోటోలని కొన్ని వేలు స్వామివారి స్థలాలలోనే డస్ట్బిన్ల లాగా మలమూత్రాల మధ్యన వాడేసినటువంటి హీనమైనటువంటి వస్తువుల మధ్యన అవి ఉన్నాయి. అంటే టీటీడీ పాలకులు, అధికారులు సిగ్గుపడాలి. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాలి. సనాతన సాంప్రదాయాన్ని కాపాడుతాను అని కంకణం కట్టుకొని ఇక్కడ ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఓ ఉప ముఖ్యమంత్రి పవనానంద స్వామి, మీ సనాతనం ఎలా ఏడ్చి సచ్చిందో ఒక్కసారి ఈ ప్రాంతంలో చూడండి. ఇది ఆ సనాతనాన్ని రక్షించటం అంటే. వెంకటేశ్వర స్వామి, ఇతర మన హిందువుల దేవుళ్ళ ప్రతిమలన్నింటినీ కూడా ఇలా మలామూత్రాల మధ్యన విసిరేయటము, ఆ విసిరేసినటువంటి దానిని విసిరేయటం టీటీడీ చేయలేదు, ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా. కానీ ఇన్ని వేల పటాలు పారేసిన వాటిల్ని తీసి ఏదో ఒక స్థలంలో ఉంచాల్సినటువంటి బాధ్యత టీటీడీది కాదా? విజిలెన్స్ వాళ్ళది కాదా? ఇలా మలమూత్రాల మధ్యన వదిలేస్తారా?
ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? పవనానంద స్వామి ప్రక్షాళన చేస్తాను, మా పాలనంతా కూడా అవినీతిమయము, పాపభూయిష్టము అని చెప్పినారే పవనానంద స్వాములు, చంద్రబాబు గారు. మీ పాలనలో ఉన్నటువంటి దుస్థితి ఇంత హీనంగా, నీచంగా, దైన్యంగా ఉందని తెలియజేస్తున్నా. ఉన్నారు మేడం మా దగ్గర. హైదరాబాద్ లో క్రీడా సందడి నెలకొంది. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను అభినందిస్తూ పోటీని ఆయన వీక్షించారు. Avid to the Hyderabad Heroes. And there you go. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉర్దూ ఉపాధ్యాయుడు ఆమీర్పై దాడి కేసులో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓట్ల వ్యవహారంపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. కొడంగల్, బోధన్ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపులో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted without any reason. సరే షిఫ్టెడ్ ఓట్స్, డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి, అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన
రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి. ఎంతమందికి కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు, 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి సేడం అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషను అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. ఎలాంటి అడ్డంకులు ఎదురైనా మూసీ ప్రక్షాళన పనులు ఆగవని ఆయన వ్యాఖ్యానించారు. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. బీఆర్ఎస్ భవిష్యత్తుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, భవిష్యత్తులో బీఆర్ఎస్ కు రాజకీయంగా స్థానం ఉండదని పేర్కొన్నారు. ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి, ప్రజలలో చైతన్యం వచ్చి, ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా ఈ గ్రౌండ్లోనే కదా, ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు, మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు, అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు.